ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తోకరైడు ఛానల్. మన సంస్కృతి సాంప్రదాయాలలో వ్రతాలు పూజలను నిష్ఠగా ఆచరించడం వల్ల సంస్కారం, దైవభక్తి, జ్ఞానం, ఆరోగ్యం అలవడుతాయి. కేవలం ఇవి భక్తిదాయకమైనవే కాదు, ముక్తిని మోక్షాన్ని ప్రసాదించే ప్రక్రియలు. అటువంటి ప్రక్రియలలో ఒకటైన ప్రక్రియ అభిషేకం. మన తూర్పుగోదావరి జిల్లా అనపర్తి గ్రామంలో కొలువై ఉన్న గ్రామదేవత శ్రీ 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 వీరుళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల్లో భాగంగా అమ్మవారికి అంగరంగ వైభవంగా హరిద్రాభిషేకాన్ని నిర్వహించారు. కోరికలు తెచ్చే కలుపుకోవాలి. 101 దేవతల్లో చల్లని తల్లి మన వీరులమ్మ తల్లి. అటువంటి వీరులమ్మ అమ్మవారిని ప్రతి ఒక్కరు కూడా యొక్క హరిద్రాభిషేకంలో పాల్గొని ఇంటింటా ఒక బిందె నీళ్లు అమ్మవారికి మా అభిషేకం కార్యక్రమం కాబట్టి ఇంటింటా ఒక ఈశ్వరుడికి ఎలాగైతే ఒక మాల అవుతుందో ఇంటింటా ఒక బిందె నీళ్ళతో అమ్మవారికి అభిషేకం అమ్మవారు ఎవరు ఏ కోరుకోరు మరి కోరి ప్రార్థిస్తున్నాం. అమ్మ మహిళా భక్తులందరూ కూడా ఈ రథానికి వచ్చాము. అందరూ కూడా రథానికి వచ్చేయాలమ్మా. రథం వెనక్కి ఉండాలి. అందరూ కూడా ఎదరెళ్ళొద్దు. ఒక నాయుడు లైటింగ్ నాయుడు ఎక్కడున్నా మైక్ కంట్రోల్ దగ్గర రావాలి. అనపర్తి వీరులమ్మ కమిటీ గౌరవాధ్యక్షులు శ్రీ సత్తి వెంకటరామారెడ్డి గారు మరియు ఓం శక్తి సత్సంగ అధ్యక్షులు మరియు గురుభవాని శ్రీ మేడపాటి వెంకటరమణారెడ్డి గారు, సత్తి రామారెడ్డి గారు మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించబడిన హరిద్రాభిషేకము. ఓం శక్తి జై భవాని జై వీరులమ్మ. శ్రీ 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 అనపర్తి గ్రామదేవత వీరులమ్మ అమ్మవారి యొక్క 2025 సంవత్సరం జాతర తీర్థ మహోత్సవ కార్యక్రమ భాగంగా గత 3 రోజుల క్రితం రాతమంచి అవడం జరిగిందమ్మా. ఈరోజు మా హరిద్రాభిషేక కార్యక్రమం ముత్తైదులచే 1008 మంది ముత్తైదులచే సప్త గోదావరి నదీ జలాలతో ఈ యొక్క జలాలు తీసుకొచ్చి అనపర్తి గ్రామం నుంచి కాకుండా అనపర్తి చుట్టుపక్కల అనేక గ్రామాల నుంచి అనేక రాష్ట్రాల నుంచి వచ్చి ఈ యొక్క హరిద్రాభిషేక కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం జయప్రదం చేశారు. అలాగే 13వ తారీఖు భోగిన మా భోగి పండుగ, అలాగే 14 మంగళవారం జాతర వీరులమ్మ జాతర, 18వ తారీఖున అమ్మవారికి అన్న సమాధాన కార్యక్రమం శనివారం. ఈ కార్యక్రమాన్ని కూడా జరుగుతున్నాయి కాబట్టి 50 మంది భర్త మాసాలు వచ్చేసి అమ్మవారిని ధరించి అమ్మవారికి తీర్థం సేకరించి వీరులమ్మ అమ్మవారికి అనుగ్రహాన్ని పాత్రలు అవుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీరులమ్మ దేవస్థానం కమిటీ అనపర్తి తూర్పుగోదావరి జిల్లా. జై భవాని జై వీరులమ్మ జై జై వీరులమ్మ. ప్రాంతాల నుంచి కార్యక్రమంలో పాల్గొనడానికి అనేక వేల మంది భక్తులు ఉన్నారు కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వీరులమ్మ అమ్మవారి
జాతర తీర్థ మహోత్సవ కార్యక్రమ భాగంగా ఈ రోజున ముత్తైదు అందరి చేత కూడా మా హరిత్రాభిషేక కార్యక్రమం చేయించుకుంటుంది అమ్మ వీరులమ్మ తల్లి. అటువంటి హరిత్రాభిషేక కార్యక్రమం అందరూ కూడా పాల్గొని వీరులమ్మ అమ్మవారి యొక్క మా ఆశీస్సులు పొందాలని చెప్పి మరీ కోరుతున్నాం. జై వీరులమ్మ, జై జై వీరులమ్మ. లాస్ట్ అంటే ఎలాగా ముందుండాలి కానీ కార్యక్రమం చేస్తానని చెప్పి మరి ఇంకోసారి చేస్తున్నాం. నూటంక దేవతల తల్లంతల్లమ్మ మరి వీరులమ్మ తల్లి నూటంక దేవతలు అనపర్తి గ్రామం మాత్రమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి తండోపతండాలుగా తరలివచ్చిన ముత్తైదువులు అమ్మవారిని స్వయంగా అభిషేకించుకున్నారు. జాతర ఈ రోజేనా అనే విధంగా ఉంది ఆలయం. భక్తులతో కిటకిటలాడింది ఆలయం.
మన భారతీయ సాంప్రదాయంలో గ్రామ దేవతలను ఆరాధించడం సనాతన కాలం నుండి ఆచారంగా ఉన్నది. గ్రామ దేవతను గ్రామాన్ని సంరక్షించే శక్తి స్వరూపిణిగా ఆరాధిస్తారు. గ్రామ దేవతలు అంటువ్యాధులు రాకుండా, దుష్ట శక్తులు, క్షుద్ర శక్తులు గ్రామంలోనికి ప్రవేశించకుండా సదా సంరక్షణ చేస్తుంటారు. అంతేకాకుండా ప్రజలు ఆరోగ్యంతో సుఖశాంతులతో ఉండే విధంగా అనుగ్రహిస్తారు. గ్రామదేవతలందరూ సాక్షాత్ శ్రీ దుర్గాదేవి యొక్క ప్రతిరూపాలే. ఆయా గ్రామస్తుల నమ్మకానికి అనుగుణంగా గ్రామదేవతలను వివిధ రకాల నామాలతో ఆరాధించడం జరుగుతోంది. కానీ అందరూ గ్రామదేవతలకు మూలశక్తి స్వరూపిణి దుర్గాదేవి. గ్రామదేవతలకు నైవేద్యాలు సమర్పించిన, పూజలు చేసిన సాక్షాత్ దుర్గాదేవికి సమర్పించినట్లే. ఆ సర్వశక్తి స్వరూపిణి అనపర్తి గ్రామదేవత శ్రీ 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 వీరుళ్ళమ్మ అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలని ఆశిస్తూ మీ తోకరాయుడు ఛానల్. Push